ఫిబ్రవరి నెల 2024 అంటే సరిగ్గా ఒక 10 నెలల క్రితం మీకు మన ఫారిన్ మినిస్టర్ ఎస్ జయశంకర్ ఈయన ఒక వ్యక్తిని, ఒక రాజకీయవేత్త ఈయనని భారత్కు ఇన్వైట్ చేశారు, స్వాగతించారు. ఎక్కడ నుంచి అంటే శ్రీలంక నుంచి. ఈయన పేరు అనురా కుమార దిశనాయక. సో ఈయన వచ్చినప్పుడు ఎవరికి అర్థం కాలేదు. అంటే ఇతను ఒక మార్క్సిస్ట్ ఐడియాలజీ కలిగిన నాయకుడు. ఇతనికి ఒక పొలిటికల్ పార్టీ కూడా ఉంది, దాని పేరు పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్. సో ఈయన వచ్చినప్పుడు జయశంకర్ గారు చాలా టైంని, అంటే ఇతని కోసం టైం స్పెండ్ చేశారు, ఈయనతో డిస్కస్ చేశారు. శ్రీలంక యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలి ఇవన్నీ మాట్లాడారు. ఎవరికి అర్థం కాలేదు, ఎందుకంటే ఆ టైంలో ఇతను శ్రీలంక యొక్క అధ్యక్షుడు కాడు, ఒక పొలిటికల్ పార్టీ కలిగిన నాయకుడు. కానీ ఇవాళ చూడండి మీకు, సో ఈ ఒక్క సంవత్సరంలో ఇతను 2 సార్లు వచ్చాడు. ఈసారి వచ్చినప్పుడు ఈయన డైరెక్ట్గా మీకు మోదీ గారి అపాయింట్మెంట్ కూడా ఈయనకి దొరికింది. ఎందుకు దొరికింది తెలుసో తెలియదో, బంగ్లాదేశ్ యొక్క ప్రస్తుతము ఉండే చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ న్యూయార్క్ నగరంలో మోదీ గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకు? ఇతను ఒక ప్రజలు ఎంచుకున్న నాయకుడు కాడు, కాబట్టి ఇతనితో మనము ఎంగేజ్ అనేది చెయ్యలేం, ఏ విషయంలో కూడా మాట్లాడలేం. అందువల్ల మోదీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కానీ ఇవాళ చూశారనుకోండి, ఈ అనురా కుమారాకు మనం అపాయింట్మెంట్ ఇచ్చాం. అంటే మోదీ గారు అపాయింట్మెంట్ ఇచ్చి ఇతనితో మాట్లాడారు. మాట్లాడుతున్నప్పుడు ఏ హోదాలో అంటే ఇతను ప్రస్తుతం శ్రీలంక యొక్క అధ్యక్షుడు. ఇక్కడే జయశంకర్ గారి యొక్క చతురుని మనం గమనించాలి. అంటే ఫిబ్రవరిలోనే మనకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటి అంటే, శ్రీలంకలో ఈ రెగ్యులర్గా ఉండే పొలిటీషియన్స్, రాజకీయవేత్తలు వేస్ట్, వీళ్ళ వల్ల మన దేశానికి ఏ ప్రయోజనము లేదు. ఒక మార్క్సిస్ట్ నాయకుడు వస్తే, ఒక ఐడియాలజీతో ఉండే నాయకుడు వస్తే ఖచ్చితంగా ఇతను శ్రీలంకను కాపాడగలడు. ద లాస్ట్ హోప్ అన్నట్టుగా ఈ అనురా కుమార దిశనాయక ఇతనిని వీళ్ళు ఎంచుకున్నారు. సో ఇప్పుడు ఏంటి, ఇతను శ్రీలంక యొక్క అధ్యక్షుడు. సో ఇమీడియట్గా మోదీ గారి అపాయింట్మెంట్ దొరికింది. వచ్చిన వాడు 3 రోజుల పాటు మీకు బైలాటరల్ మీటింగ్స్. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈయన మాట్లాడాడు. ఏమిటి అంటే, చైనా వైపు నుంచి వస్తున్న ఈ స్పై షిప్పులు, వీటిల్లో మిజైళ్ళు ఉంటాయి, రాకెట్లు కూడా ఉంటాయి. వీటిని వీళ్ళు భారత్కు వ్యతిరేకంగా చైనా నుంచి శ్రీలంక దాకా కూడా పంపిస్తున్నారు. ఫస్ట్ ఏమో భారత్తో చెప్తారు, ఖచ్చితంగా మేము అలో చెయ్యమండి అని అంటారు. తరువాత చైనా వాడి ఒత్తిడి ఎలా ఉంటుంది అంటే, మేము ఇక చెయ్యగలిగింది ఏమీ లేదండి, చైనా వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు, మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్తారు. సో ఇవాళ మీకు అనురా కుమార ఏం చెప్తున్నారు అంటే, నేను మీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రామిస్ చేస్తున్నానండి, మీకు చైనా వైపు నుంచి ఎటువంటి స్పైషిప్ వచ్చినా కూడా భారత్కి వ్యతిరేకంగా, భారత్ యొక్క ఇంట్రెస్ట్ను దెబ్బ కొట్టేలాగా ఎటువంటి ప్రయత్నాలు చైనా చేసినా నా వైపు నుంచి, మా శ్రీలంక వైపు నుంచి అలాంటిది జరగనివ్వము, ఈ ఇంటర్నేషనల్ మీడియా ముందు నేను చెప్తున్నాను అని చెప్పి ఓపెన్గా. అంటే మరి ఇతని మాటకి వాల్యూ ఉంటుందా అంటే, ఒక చీప్ పొలిటీషియన్ కాదండి. ఎందుకంటే 2000 సంవత్సరంలో వీళ్ళు పార్టీ పెడుతున్నప్పుడు, పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ అన్నప్పుడు మీరు గమనించాలి, అప్పుడు ఎల్టీటీ, ఈ ఎల్టీటీ యొక్క హవా శ్రీలంకలో చాలా ఎక్కువ ఉండేది, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం. సో ఇప్పుడు ఇతను ఒక వాదన వినిపించేవాడు. ఇప్పుడు ఇక్కడ పుట్టిన వాళ్ళు, ఈ తమిళియన్స్ అందరూ కూడా శ్రీలంకలో పుట్టిన వాళ్ళే కదా, వీళ్ళు మన పౌరులు కదా, సో వీళ్ళకు ఇక్కడ బతికే హక్కు ఉంది కదా. అలాంటప్పుడు వీళ్ళకి వ్యతిరేకంగా ప్రభుత్వము ఇలాంటి ఒక యుద్ధము చేయడం ఏంటి? మీరు అప్పుడు గమనించారు అనుకోండి, పీస్ కీపింగ్ ఫోర్స్ అని చెప్పి రాజీవ్ గాంధీ గారు మన సైనికులను శ్రీలంక దాకా కూడా పంపించారు. అప్పట్లో ఇతను చాలా పెద్ద పోరాటం చేశాడు. ఈ సమస్య మనది కదా, ఒక ఫారిన్ ఫోర్స్ ఎందుకు ఇక్కడికి రావడము, దీనిని నేను ఒప్పుకోనని పెద్ద లెవెల్లో పోరాటాలు చేసిన వ్యక్తి. మరి ఇది కరెక్టా తప్ప అంటే, ఇప్పుడు మీరు శ్రీలంక అన్నారు అనుకోండి, కేరళ రాష్ట్రం అంతా ఒక దేశం అండి, అంతే. కేరళ రాష్ట్రము ఎంతో, మీకు శ్రీలంక కూడా అంతే ల్యాండ్ సైజులో ఉంటుంది. అదే ఒక రాజస్థాన్ అన్నారు అనుకోండి, 6 రెట్లు పెద్దదండి. శ్రీలంక అనబడే దేశానికన్నా రాజస్థాన్ 6 రెట్లు పెద్దది. అంటే భారత్ ఎంత పెద్ద దేశమో చూడండి. అలాంటిది ఇప్పుడు కేరళ అన్నారనుకోండి, ఎవరు ఉంటారండి అక్కడ? మలయాళీసే కదా ఉంటారు.
తమిళనాడు అంటే తమిళియన్స్ ఉంటారు, ఆంధ్ర అంటే తెలుగు వాళ్ళు ఉంటారు, ఇది కామన్ కదా. అలా శ్రీలంకలో మీకు సింగళ వాళ్ళు ఉన్నారు. కానీ అట్ ద సేమ్ టైం తమిళియన్స్ అనే పాపులేషన్ కూడా మైనారిటీస్గా ఉంటారు కదా. ఇప్పుడు మీరు తమిళనాడు అన్నారు అనుకోండి, ఒక్క తమిళియన్సే ఉండరు, హిందీ వాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు, అలాగే మీకు కన్నడ వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసము మనము ఒక ప్రాంతాన్ని ఇస్తే ఏంటి తప్పు? సో దీన్ని మీకు సింగళ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఇది మన దేశము, వీళ్ళు మన దయా దాక్షిణ్యాల మీద బతుకుతున్నారు, వీళ్ళకి ఎందుకు మనం విడి రాష్ట్రాన్ని ఇవ్వడము, విడి ప్రాంతాన్ని ఎందుకు ఇవ్వడము అని చెప్పి ఎల్టీటీపై చాలా చాలా భయంకరమైన ఒక యుద్ధాన్ని చేశారు. ఫైనల్గా ఎల్టీటీ లేకుండా పోయింది. సో అప్పట్లోనే తమిళ ప్రజలు, అక్కడ నివసిస్తున్న ఎథనిక్ మైనారిటీస్, వీళ్ళ గురించి ఆలోచించిన ఒక నాయకుడు మీకు అనురా కుమార. కాబట్టి ప్రజలకు ఇవాళ అర్థమైంది, అవును కదా, బౌద్ధ భిక్షువులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, ముస్లిం వాళ్ళు అందరూ ఉంటారు కదా, అందరినీ ఆదరించాలి కదా. అలాంటిది ప్రభుత్వాలు అంతా కూడా వీళ్ళేంటి కుట్ర పన్నుతున్నారు అని చెప్పి ఈయనను వీళ్ళు ప్రెసిడెంట్గా ఎంచుకున్నారు. సో మీకు ఈ హోదా మీద ఫిబ్రవరిలో వస్తున్నప్పుడు ఇతను శ్రీలంక యొక్క అధ్యక్షుడు కాడండి, కానీ జయశంకర్ గారు ఇతనే శ్రీలంక ప్రెసిడెంట్ అవుతాడని అప్పుడే ఈయన ఊహించాడు. ఊహించి పిలిపించి అతనితో, అదుగో ఇండియాతో ఇలా ఉంటుంది, భారత్తో నీకు ఏమిటి అంటే ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకో, మా పాలసీ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ, మా చుట్టూరుతో ఉండే దేశాలు బాగుండాలి, వాళ్ళకు ఏం కావాలో అది మేము చేస్తాము, ఈ లెక్కలో నువ్వు సరైన పాలన అనేది చెయ్యి, నువ్వే శ్రీలంక అధ్యక్షుడు అవుతాడని ఆ రోజులోనే ఈయన ప్రిడిక్ట్ చేయగలడు. అంటే ఒక భవిష్యవాణి ఈయన చెప్పగలిగాడు. 2022లో శ్రీలంక వెళ్ళి ఒక టీ తాగాలి అంటే 100 రూపాయలండి, పాల ప్యాకెట్ కొనాలంటే 150 రూపాయలు, పెట్రోల్ అంటే 220 రూపాయలు. అలాంటి ఒక ఎకనామిక్ క్రైసిస్లో ఉండేవాళ్ళు. సో జయశంకర్ గారి చొరవతో ఏమైంది, దగ్గర 4 బిలియన్ అమెరికన్ డాలర్స్ మనం వాళ్ళకి అప్పుగా ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం. కాబట్టి ఆ లాయల్టీ అనేది శ్రీలంకలో ఇవాళ ఉంది. మరి ఇదే పని మనం బంగ్లాదేశ్కి కూడా చేసాం, కానీ వాళ్ళు ఎలా తయారయ్యారో చూశారు కదా. శ్రీలంక మాత్రం ఇదొక ఆనవాయితీ అండి, పొరుగు దేశాలు ఏదైనా సరే అక్కడ మీకు ఒక అధ్యక్షుడో ప్రధానమంత్రి ఎన్నికైన తరువాత ఆనవాయితీ ప్రకారం వాళ్ళు భారత్కి వస్తారండి. కానీ ఈసారి మీరు మాల్దీవ్స్ని చూశారు కదా, మహమ్మద్ మైసూ ఏం చేశాడు, చైనా వెళ్ళాడు. అలాగే నేపాల్ యొక్క ప్రధానమంత్రి కూడా చైనానే వెళ్ళాడు. అంటే ఏంటి, భారత్ మాకు అక్కర్లేదు అని అనుకుంటున్నారు. ఒకప్పుడు మన సహాయం తీసుకున్నారు, ఒక భూటాన్ అనండి, బంగ్లాదేశ్ అనండి, శ్రీలంక అనండి, ఇంకా మాల్దీవ్స్, నేపాల్ యొక్క ప్రధానమంత్రులు కూడా మన దేశానికే వస్తారు. ఫస్ట్ విజిట్ ఇక్కడే ఉంటుంది. ఇవాళ శ్రీలంక యొక్క అధ్యక్షుడు ఆ ఫస్ట్ విజిట్ ఫారిన్ ట్రిప్ ఇండియా దాకా రావడము, 3 రోజుల పాటు ఉండడము, సో మనతో మోదీ గారితో మాట్లాడడము, ఇలాంటి ప్రామిసులు చేసి బుద్ధగయ కూడా నేను వెళ్ళాలండి అని చెప్పడము, ఇదంతా కూడా మీరు చూసారనుకోండి. జయశంకర్ గారి యొక్క ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఆయన యొక్క డిప్లొమాటిక్ ఛానల్స్లో ఎట్లా ఒక దేశాన్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలడనేది క్లియర్గా ఇవాళ మనకు కనిపిస్తుంది. ఆయన ఊహించినట్టే శ్రీలంకలో కొత్త అధ్యక్షుడు, ఈయన భారత్ రావడము, మోదీ గారిని కలవడము, మేము మీకు వ్యతిరేకంగా ఏమి చెయ్యమని చెప్పడము గొప్ప విషయంగా అందరూ మాట్లాడుకున్నారు. మరి జయశంకర్ గారి చతుర్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.